హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా పేరు జోష్. మీరు చూసినట్టయితే చూస్తున్నాను. ఈ వీడియోలో మీకు నేను ఇన్స్టాగ్రామ్ యొక్క కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనం ఎవరికైనా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలనుకుంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళకుండా కూడా మెసేజ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. దానికి సింపుల్గా మనం ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ మెసేజ్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని /silent అని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పేస్ ఇచ్చి మనం ఏదైతే మెసేజ్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని టైప్ చేయండి. ఇక్కడ నేనైతే హాయ్ అని పెట్టాలనుకుంటున్నాను. సో నేను /silent స్పేస్ హాయ్ అని పెట్టి సెండ్ చేస్తున్నాను. సో వాళ్ళకైతే మెసేజ్ వెళ్తుంది, కానీ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసే తప్ప వాళ్ళకి మెసేజ్ వచ్చిందని తెలియదు. మనం ఎవరికైనా సైలెంట్గా మెసేజ్ పెట్టాలంటే ఈ టిప్ అయితే యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎవరైనా స్టోరీ చూడాలనుకున్నప్పుడు వాళ్ళకి వ్యూ అయితే పడిపోతుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళకి తెలియకుండా మనం స్టోరీ చూడాలన్నా కానీ చూడొచ్చు. అది ఎలాగంటే, మొదటగా మనం ఎవరైతే స్టోరీ చూడాలనుకుంటున్నామో వాళ్ళ ప్రొఫైల్ యూఆర్ఎల్ అంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ కాపీ ప్రొఫైల్ యూఆర్ఎల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో వాళ్ళ ప్రొఫైల్ యూఆర్ఎల్ అయితే కాపీ అయిపోతుంది. నెక్స్ట్ మనం గూగుల్లోకి వెళ్ళేసి స్టోరీ సేవర్ అని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన వెంటనే ఇక్కడ వస్తుంది కదా, ఈ ఫస్ట్ లింక్ను ఓపెన్ చేసి యూజర్ నేమ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఐఎమ్ నాట్ ఎ రోబోట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే క్యాప్చా ఎంటర్ అవుతుంది అనమాట. క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే కొద్దిసేపు లోడ్ అయ్యి మన స్టోరీ అయితే లోడ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టోరీ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టోరీ అయితే వచ్చేసింది అనమాట. వాళ్ళకి మనం చూసినట్టయితే కనిపించదు, కానీ మనం స్టోరీ అయితే చూడవచ్చు. ఇక్కడ సేవ్ యాస్ వీడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే ఆ వీడియో వచ్చేసింది. లేదా ఆన్లైన్లో చూడాలంటే చూడవచ్చు ఫ్రెండ్స్. థర్డ్ ట్రిప్ వచ్చేసి మనం ఏదైనా రీల్ కానీ వీడియో కానీ చూస్తే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటాం కదా మన గ్యాలరీలోకి, కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే డౌన్లోడ్ చేసుకునే ఫ్యూచర్ అయితే లేదు ఫ్రెండ్స్. కానీ మనం ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఏదైతే వీడియో కావాలనుకుంటున్నామో, ఇప్పుడు సపోజ్ ఈ వీడియో కావాలనుకున్నాను, నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ సెండ్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ లింక్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాపీ లింక్ క్లిక్ చేసిన తర్వాత కాపీ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ క్రోమ్ ఆర్ గూగుల్లోకి వచ్చి ఇన్స్టా అనేది సెర్చ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా లింక్, దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ మనం కాపీ చేసుకున్న దాన్ని అయితే అంటే లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే పేస్ట్ అవుతుంది. సో సెర్చ్ చేసి ఇక్కడ మన వీడియో అయితే డిస్ప్లే అవుతుంది లోడ్ అయ్యాక. దాన్ని ఎక్కడైతే మనం డైరెక్ట్ డౌన్లోడ్ సింబల్ కనబడుతుందో దాని మీద క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అవుతుంది. లేకపోతే ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినా కానీ డౌన్లోడ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు ఇంకో స్టెప్ కూడా చెప్తాం దీనికి. టెలిగ్రామ్ ఉంటుంది కదా, టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ సేవ్డ్ మెసేజ్లోకి వెళ్ళండి. సేవ్డ్ మెసేజ్లోకి వెళ్ళి ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ www.instagram ఉంది కదా, దాని పక్కన DD అని టైప్ చేయండి. DD అంటే www. పక్కన DD అని టైప్ చేసి సెండ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో అయితే మనకు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది, ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇది కూడా గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఈ 2 టిప్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ప్రొఫైల్ యూఆర్ఎల్ ఉంది దాన్ని క్లిక్ చేయండి. సో వాళ్ళ ప్రొఫైల్ యూఆర్ఎల్ అనేది యాజ్ యూజువల్ కాపీ అయిపోతుంది. నెక్స్ట్ ఇందాక చెప్పిన ఇన్స్టా వెబ్సైట్ ఉంది కదా, దాంట్లోకి వచ్చి ఇక్కడ DP అనేసి ఉంది కదా, ఈ DPలోకి వెళ్ళేసి ఇక్కడ మనం లింక్ అయితే పేస్ట్ చేయండి. అంటే ప్రొఫైల్ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాం కదా, దాన్ని కాపీ చేసి ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన వెంటనే కాసేపు లోడ్ అయ్యి అక్కడ మన ప్రొఫైల్ ఉంటుంది కదా, అది అయితే వస్తుంది. ఇక్కడ వ్యూ కనబడుతుంది కదా, ఈ వ్యూ మీద క్లిక్ చేస్తే మనం చూడొచ్చు. లేదా డౌన్లోడ్ సింబల్ మీద అయితే మన డైరెక్ట్ గ్యాలరీలోకి అయితే ఇది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటాం కదా, రీల్స్ చూసేటప్పుడు స్పెసిఫిక్ రీల్ యొక్క ప్రొఫైల్ చూడాలన్నప్పుడు ఫోటో మీద కానీ లేకపోతే ఐడి మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది కదా. లేదు మనం ఇంకా ఈజీగా చేసుకోవాలన్నప్పుడు రైట్ సైడ్కి ఈజీగా స్వైప్ చేసిన వెంటనే ఆ ప్రొఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక సింపుల్ ట్రిక్ అనమాట ఫ్రెండ్స్. ఫైనల్ టిప్ వచ్చేసి మనం చాలా మంది రీల్స్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటాం ఇన్స్టాగ్రామ్లో. రీల్స్ అప్లోడ్ చేసేటప్పుడు మనం క్వాలిటీలో అంటే చాలా క్వాలిటీలో రికార్డ్ చేస్తాం, కానీ అప్లోడ్ చేసేటప్పుడు క్వాలిటీ డౌన్గ్రేడ్ అయిపోతుంది కదా. దీనికోసం ఇన్స్టాగ్రామ్లో ఒక ఫీచర్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మనం ఏ క్వాలిటీలో అయితే రికార్డ్ చేస్తామో ఆ క్వాలిటీలో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి మీరు సింపుల్గా సింపుల్ ఉంటుంది కదా, అంటే రీల్స్ ఎలా అప్లోడ్ చేస్తాం, రీల్స్లోకి వచ్చేసి మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తాం. అంటే యాజ్ యూజువల్ సెట్టింగ్సే. ఇక్కడ మీరు ఏమేమి అంటే దానికి ఎలా క్రియేట్ చేసుకున్నా అవన్నీ చేసుకున్నాక లాస్ట్ అడ్వాన్స్ సెట్టింగ్ అని కనబడుతుంది కదా, ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ అప్లోడెడ్ హైయెస్ట్ క్వాలిటీ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ అప్లోడెడ్ హైయెస్ట్ క్వాలిటీ మీద క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు సేమ్ క్వాలిటీలో అయితే అప్లోడ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్.
టిప్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకుండా ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ ఫైనల్ టిప్ వచ్చేసి, ఇది టిప్ అని చెప్పలేము కానీ ఒక కైండ్ ఆఫ్ ట్రిక్ లాంటిది. ఎట్లాగంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మనకు అంటే స్టేబుల్ వెర్షన్ అనేసి బీటా వెర్షన్ అనేసి రెండు ఉంటాయి. బీటా వెర్షన్ అంటే ఏంటంటే కొత్త ఫీచర్స్ తెస్తుంటారు కదా, ఆ ఫీచర్స్ అన్ని బీటా మెంబర్స్కి ఇస్తుంటారు అనమాట. అక్కడ యూస్ అయినాక తర్వాత అందరికీ అయితే తెస్తుంటారు. సో మనం కొత్తగా వచ్చిన రిలీజ్ అయిన ఫీచర్స్ అనేటివి మనమే ఫస్ట్ యూస్ చేయాలంటే బీటా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వాలి. ఇది ఎలా జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మనం ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో బీటా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఏదంటే మీరు స్పెసిఫిక్ ఇప్పుడు వాట్సాప్ అంటే వాట్సాప్ కానీ షేర్ చాట్ ఏదో ఒకటి, ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ బీటా వెర్షన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయగానే ఇక్కడ జాయిన్ బీటా అని కనబడుతుంది కదా, ఈ జాయిన్ బీటా ఇక్కడ జాయిన్ సింబల్ మీద కొట్టగానే ఆటోమేటిక్ అంటే ఒక 20-30 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఆ తర్వాత జాయిన్ అయిపోయి మీకు బీటా మెంబర్కి అయితే జాయిన్ అయిపోతారు ఫ్రెండ్స్. మీరు బీటా మెంబర్ జాయిన్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మీకు కొత్తగా వచ్చే అప్డేట్స్ కానీ లేకపోతే ఏమైనా ఫీచర్స్ ఉంటాయి కదా, అవి అందరితో పోలిస్తే మీకు కొంచెం త్వరగా వస్తుంటాయి. ఇదే బీటా మెంబర్షిప్ ఫ్రెండ్స్. దీంతో మీరు కొత్త ఫీచర్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ లో మీకు నచ్చినట్టు ఏమైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసినట్టు అంటే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయకుండా మీకు తెలిసినట్టు ఏమైనా ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. అలాగే ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేసి అయితే చేస్తాను. దిస్ యువర్ జోస్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.